హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు నేను నా మీద నేనే ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. ఇలాంటివన్నీ ఒక్కళ్ళమే తినేటప్పుడు చేసుకోవాలన్నమాట. అందరూ తినేటప్పుడు చేసుకోకూడదు. ఫస్ట్ నేను చేసుకొని బాగొస్తే ఆ తర్వాత అందరికీ చేసి పెడతానన్నమాట. ఎప్పుడు యాక్చువల్గా గుత్తి వంకాయ చేస్తాను. దానికి మసాలా వేసి తట్టెడు ఆయిల్ పోస్తే కానీ అది టేస్టీగా రాదనమాట. ఈరోజు అంత పని పెట్టుకోకుండా 3 అంటే 3 నాటు వంకాయలు తీసుకొని నీట్‌గా కడిగేసి పొడవుగా కట్ చేసేసుకొని, సేమ్ మన గుత్తి వంకాయకి ఎలా అయితే నిలువుగా కట్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఓవర్ యాక్షన్ కొద్దీ కొంచెం ఎక్కువ కట్ చేశాను. అది ఆడుతుంటేనే తెగిపోతుందనమాట. అందుకని ఇంక చాలే ఆడుకుంది అని ఒక ప్లేట్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి శుభ్రంగా కలుపుకోవాలనమాట బాగా. కలుపుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని జాగ్రత్తగా తెగిపోకుండా జాగ్రత్తగా కూర్చుకోవాలన్నమాట. సేమ్ మన గుత్తి వంకాయ ఎలానో ఇది కూడా అలాగే. కాకపోతే గుత్తి వంకాయ రౌండ్‌గా ఉంటది కాబట్టి ఈజీగా లోపల స్టఫ్ అంతా ఉండిపోతుంది. దీనికి అలా ఉండట్లేదు. జస్ట్ రాయాలంతే. అలా అన్ని వంకాయలకి రాసేసుకొని పక్కన పెట్టేసేసుకొని, యాక్చువల్‌గా పాలకూర పప్పులోకి బీట్రూట్ ఫ్రైయో, లేకపోతే క్యారెట్ ఫ్రైయో, బంగాళదుంపో ఇలా ఏదో ఒకటి చేస్తాను. బీట్రూట్ ఫ్రై కొంచెమే చేశాను. అయినా ఎందుకో ఇది చేయాలనిపించింది. నీట్‌గా పక్కన పెట్టేసుకొని, ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసి దాని మీద లైట్‌గా ఆయిల్ వేసేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. అదే అయాన్ ప్యాన్ అయితే మాడిపోతుందేమో, ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అని నా డౌట్. సో, ఎనీవే మన కంఫర్ట్ ఏది ఉంటే దాని మీద ట్రై చేసుకోవచ్చు ఇది. ఇదైతే డీప్ ఫ్రైతో పని లేకుండా అయిపోతుంది కదా! జస్ట్ షాలో ఫ్రై లాగనమాట. మనం ఫిష్ ఎలా ఫ్రై చేసుకుంటామో ఇది కూడా అంతే. కాకపోతే టేస్ట్ ఎలా వచ్చిద్దో తెలీదు మరి. అప్పుడప్పుడు అటు ఇటు తిప్పి, కావాలనుకుంటే లైట్‌గా ఆయిల్ చుక్క వేసుకొని, మళ్ళీ మూత పెట్టుకొని, ఎంత లేదన్నా ఒక పావుగంట పడుతుంది దీనికి టైము. కానీ పని తక్కువే కదా! మసాలా పట్టేవి ఇవంతా లేదు కాబట్టి చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. కలర్ మారుతుందండోయ్! కానీ లోపల ఉడకాలి. పైన కూడా ఫ్రై అవ్వాలి. సో, ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. తొందరపడిపోయి కలర్ మారిపోయిందని తీసేయకూడదు. లోపల పచ్చిగా ఉంటుంది. గుత్తి వంకాయ అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి డెఫినెట్‌గా ఉడుకుతది లోపల. ఇది అలా కాదు కదా! ఈసారి పెద్ద వంకాయతో ఏదైనా ట్రై చేయాలి. పెద్ద పెద్ద లావు లావు వంకాయలు ఉంటున్నాయి కదా! వాటితో ట్రై చేయాలి. ఎప్పుడు ట్రై చేయలేదు. మొత్తానికి ఇది ట్రై చేశాను. ఎలా వచ్చిందో చూడాలి మరి. మార్నింగ్ బాక్స్‌లోకి వండిన పాలకూర పప్పు, అలాగే వేడి వేడి అన్నం కాదు, నార్మల్ అన్నమే. వంకాయ మాత్రం వేడి వేడిగా ఉంది. కలుపుకొని ముందు వంకాయ టేస్ట్ ఎలా వచ్చిందో చూడాలి. ఏ మాటకి ఆ మాట వంకాయతో చేసే వెరైటీ ఏదైనా భలే ఉంది. మీరు ఇంతకీ రెసిపీ ట్రై చేశారో లేదో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.